నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతుందేమోనని ఆందోళనకు గురవుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందేమోనని ఆందోళనను గత కొంతకాలంగా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుకు నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లైన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని సీఎం స్టాలిన్ కోరారు. గతంలో జనాభా నియంత్రణను పాటించాలని పిలుపునిచ్చిన స్టాలిన్ లోక్సభ సీట్ల కోసం ఇప్పుడు పిల్లల్ని కనండని పిలుపునివ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే తమిళనాడు రాష్ట్రంలో లోక్సభ స్థానాలు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుకు నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లైన జంటలు ఆలస్యం చేయకుండా పిల్లల్ని కనాలని కోరారు. నవదంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తానే చెప్పానని పేర్కొన్న స్టాలిన్ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో పిల్లల్ని తొందరగా కనాలంటూ స్టాలిన్ పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్న వేళ ఇప్పుడు తాను జనాభాను నియంత్రించమని చెప్పలేనని, ప్రస్తుతం జనాభాను పెంచుకోక తప్పని పరిస్థితి వచ్చిందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అందుకే తాను కోరుకునేది ఒక్కటేనని చెప్పిన స్టాలిన్ కొత్తగా పెళ్లైన దంపతులు త్వరగా పిల్లలను కనండని, వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గాల పునర్విభజనతో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆందోళనను వ్యక్తం చేస్తోన్న స్టాలిన్ కేంద్రం సూచించినట్లుగా జనాభాను నియంత్రించడం తమ రాష్ట్రానికి శాపంగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కొళత్తూరులోని ఓ వివాహ వేడుకలోనూ స్టాలిన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టాం. కానీ దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 5న సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 40కి పైగా పార్టీలకు ఆహ్వానం పంపారు. తమిళనాడుకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని స్టాలిన్ ముందస్తుగా వ్యూహాలు రచిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే రాష్ట్రానికి 8 నియోజకవర్గాల వరకు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని, ఇది మరికొన్ని రాష్ట్రాలపైన ప్రభావం చూపెడుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కుటుంబ నియంత్రణను పాటించడం ద్వారా జనాభాను తగ్గించడంలో గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాది రాష్ట్రాలు విజయం సాధించాయి. ఒకవేళ జనాభా ప్రాతిపదికన కనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలకే తీవ్ర నష్టం తప్పదని స్టాలిన్ సహా దక్షిణాదికి చెందిన రాజకీయ నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. అయినప్పటికీ తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ విషయంలో తమ స్వరాన్ని పెంచుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో తమకు నష్టం జరిగే పరిస్థితి రాకుండా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు సీఎం ఓ అడుగు ముందుకేసి మరీ జనాభాను పెంచాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ తమిళనాడులోని నవదంపతులు త్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది.